ఇక్కడ మనం ఈ ఫార్మాసిటీ భూముల విషయానికి వస్తే కనుక మొత్తం సేకరించిన భూములు అన్నిటిపైన కోర్టు కేసు స్టేలు ఉన్నాయి. మాకు 4 గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉందండి. అంతకుముందు ఇప్పుడు కందుకూరు మండలంలో ఏమైందంటే 3 గ్రామాలలోనో 4 గ్రామాల్లో ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు. అక్కడ పట్ట భూములు తీసుకోలేదు. మా దగ్గర పట్ట భూముల కోసం వచ్చారు. ఫస్ట్ యాచారం మండలానికి వచ్చారు. సో యాచారంలో ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేశారు. అది కూడా ఒక పెద్ద స్టోరీలండి. ఏంటంటే ఒక్కసారి ఇన్ని తీసుకుంటామని చెప్పలే, నిదానంగా కొంచెం రకరకాల పుకార్లు పుట్టించి మేము ఇంతే తీసుకుంటాం అంతే తీసుకుంటామని అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి ఆ గత ప్రభుత్వం అట్లా చేసింది స్లోగా. కాకపోతే ఏం జరిగిందంటే మా మండలంలో 9,700 ఎకరాలు ఎంతో ఉంది, దాదాపు 10,000 ఎకరాలు. అందులో ఒక 6-7 అసైన్మెంట్ ల్యాండ్, మిగతాది 3,500 acres పట్ట ల్యాండ్. అందులో లేదు 1,500 ఎకరాలు దాదాపు ఇచ్చారు 4 గ్రామాల్లో. మిగతా 2,500 ఎకరాలు ఇవ్వలే, కోర్టుకు వెళ్ళారు. ఇంకా కొంతమంది కోర్టుకు వెళ్లకుండా భూమి ఇవ్వకుండా ఉన్నవారు. సో అట్లీస్ట్ 3,000 acres దాకా ఉంటుంది. ఉన్నప్పుడు కూలీలది కూడా ఇష్యూ ఉంది. సో కూలీలు కూడా మేము కోర్టుకు వెళ్ళారు. మరి ఈ భూములని పోతే మా పరిస్థితి ఏంది, మాకేమి పునరావాసం అది ఏం చూపించకుండా మీరు ఎట్లా చేస్తారని. సో అట్లా తీసుకున్న భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయొద్దు అని స్టే ఉంది. స్టే ఉండగా ఈరోజు 200-300 మంది పోలీసులతో దిగి ఆర్డీఓ గారు, గౌరవనీయ ఆర్డీఓ గారు, మా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ గారు అందరూ వచ్చి మేము భూములు కొలతలు వేస్తాం, మేము ఫెన్సింగ్లు వేస్తాం అంటే మీరు స్టే ఆర్డర్ ఉంది మీరు ఎట్లా చేస్తారని అడిగినాం. అంతకు ముందు కూడా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దే ఆర్ రెస్పాండెంట్స్, దే ఆర్ వెరీ మచ్ అవేర్. అంటే మేము వచ్చి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి తెలుసు. ఎందుకు దే ఆర్ రెస్పాండెంట్స్, దే నో వెరీ వెల్. సో మేము అడిగేది ఒకటే, మీరు ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి కదండి. మీరు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి? మీరు ఈ విషయాన్ని ఇందాక మీరు ఎవరైతే పేర్లు చెప్పి వాళ్ళ మంత్రులుగా ఉన్నవారు వారిని ప్రత్యక్షంగా కలిసి లేదా ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిరా? మేము రిప్రజెంటేషన్ సెక్రటేరియట్కి పోయి ఇచ్చుకున్నామండి. మమ్మల్ని ఎవరు కలసలేడు, చెప్తున్నా కదా. ఎందుకు కలుస్తారు? మేము అసలు ఫార్మాసిటీ వాళ్ళంటేనే ఎవరు అందరూ ఆమెడ దూరంలో ఉంచుతున్నారు. కారణం మరి వాళ్ళకే తెలియాలి. అందరి కోసం ట్రై చేసినాం. సీతక్క గారిని కలవడానికి ట్రై చేసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ. ఇదివరకు అయితే ఇట్లా ఫోన్ చేస్తే పలికేటోళ్ళు, మేము వచ్చేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పట్లో. ఈరోజు మా మండలంలో ఉన్న ఆయన రైతు కమిషన్ చైర్మన్ గారు శ్రీ కోదండ రెడ్డి గారు మావి ఆన్లైన్ ఎక్కట్లేదు, ఎందుకంటే గత ప్రభుత్వము చాలా అన్యాయంగా యాక్చువల్గా స్టే ఆర్డర్లు ఉన్నాయి, వీళ్ళు భూములు ఇయ్యరు, ఏం చేయాలి అని చెప్పేసి ఓవర్ నైట్ ఆన్లైన్లో పేర్లు తీసేసారు. ఎట్లనో ఒక విధంగా ప్రెషర్ టాక్టిక్స్, ఇది ప్రతి ప్రభుత్వం చేస్తారు. ఆ రోజు ఇదంతా అన్యాయం అక్రమం అన్న వాళ్ళు మేము రాగానే దీన్ని అన్ని సరి చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇప్పటికి 15-16 నెలలు అయింది, ఇప్పటి వరకు చేయలేదు. ఏమన్నా అడిగితే లేదు అట్లా ఇట్లా అంటారు, మేము చేపిస్తామంటారు. ఒకరోజు ఎమ్మెల్యే గారు నేను చేపిస్తున్నా మీరు వెళ్ళండి అడుగుతారు అంటారు, మా రైతులు వెళ్ళి అడిగితే అక్కడ కలెక్టర్ గారు స్పందించడు. ఇట్లా ఏముంటుందంటే పుషింగ్ ద బాల్ అరౌండ్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు నిన్న మొన్న బీసీల గర్జన గురించి ఢిల్లీ వెళ్ళారు, బీసీల హక్కుల కోసం. మరి ఇక్కడ బీసీల భూములే గుంజుకుంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఒక పక్కనేమో జై సంవిధాన్ అంటున్నారు, మరి సంవిధానానికి ఇచ్చిన నివసించే హక్కు ఏదైతే ఉందో, జీవించే హక్కు, దాన్ని కాలు రాస్తున్నారు. మరి ఇదే విషయాన్ని మీరు బాగా చదువుకున్న మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నట్లుంది అక్కడ. మరి మీరు రాహుల్ గాంధీకి ఏమన్నా మెయిల్ చేయడము లేదా ఆయన ట్విట్టర్ లో చెప్పడము చేశామండి, సమాధానం ఏం లేదు, సమాధానం లేదు. అదే కదా నేను ట్విట్టర్ లో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారికి పెట్టాము, మేము ట్రై చేశాము. రైతులతోటి మేము లెటర్లు పంపించాము, రిజిస్టర్ పోస్ట్ చేశాము, 2013 చట్టం మళ్ళీ తీసుకురండి అని పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్లు చేశాము. ఇది ఎప్పుడు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పటి నుంచి? జూలై 2024 నుంచి దాదాపు సెప్టెంబర్ నవంబర్ దాకా ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్లు పంపించాము, ఏ స్పందన లేదు. ఏం చేయాలా అంటే
హౌ డూ యూ కాల్ దిస్? అక్కడ లోకల్స్తో మీరు తిరుగుతున్నారు కదా, ఆ ఏరియాలో భూములలో ఎక్కడ పంటలు వేయలేదా? ఈ మీరు సేకరించిన వాటిలలో పంటలు వేయలేదా ఏమి? ఎందుకు వెళ్ళే? అసైన్మెంట్ వాళ్ళు కూడా నిన్న మొన్న కూడా బోర్లు వేసుకున్నారు, షెడ్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి. సరే ఎండాకాలం అందరూ అన్ని ఎండాకాలం ఉండదు, కానీ మీకు కావాలంటే ఇప్పుడు వీలైతే మీకు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా. మంచి వర్షాలు పడితే చెప్తున్నా కదా, మంచి జలపాతాలు కూడా ఉన్న అడవులు ఉన్నాయి మా చుట్టుపక్కల. మా దగ్గర చిరుతపులులు సంచారం జరిగింది. ఆ చిరుతపులుల సంచారం గురించి కూడా ఫారెస్ట్ వాళ్ళది కూడా పంచనామాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇన్ని ప్రూఫ్లు ఇవన్నీ కూడా మేము గత ప్రభుత్వానికి చూపించాం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాతోటే ఉన్నారు. అంతకుముందు వాళ్ళు మాకు సహాయం చేస్తాము, అండంగా ఉంటామని చెప్పిన వాళ్ళు వాళ్ళకన్నీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం టీఆర్ఎస్లో దృష్టికి తీసుకెళ్ళంటే మీరు అడిగిన బీఆర్ఎస్లో మేము ఎందుకు అడుగుతాం? అంటే జరిగి మరి ఆ రోజు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అన్నారు, మరి మీరు ఏమైనా మాట్లాడుతూ అన్నారే వాళ్ళు? మేము రాజకీయ పార్టీలం కాదు, మేము మాట మార్చము. అసలు ఫార్మాసిటీ ప్రాబ్లం తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మేము వాళ్ళ పంచని ఎట్లా చేస్తాం, వాళ్ళని ఎట్లా అడుగుతాం? ఆ రోజు కూడా రైతుల ఉద్యమం నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు మాతో పాటు, అందరూ వచ్చారు అప్పుడు. కాకపోతే ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి బీసీ కమిషన్ అని పెట్టించారు, కానీ ఒక్క రిపోర్ట్ రాలే. అసలు పర్మిషన్ ఇచ్చిందే బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో. సో ఇది ఏంటంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీని నమ్మేటట్టు లేదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ భూముల పైన మీరు ఫైట్ చేస్తున్నారు? ఇక్కడ ఈ ఫార్మాసిటీ ఎవరి స్పందన ఎట్లా ఉన్నది వీటిపైన? 2017 నుంచి ఈ 7 years దాటాను, 7 ఏళ్ళు, 7.5 సంవత్సరాలు. ఎవరి స్పందన అంటే మీరు ఎవరు? రాజకీయ పార్టీలు, లోకల్లో ఉన్న లీడర్లు, పార్టీల లీడర్లు ఉంటారు, లోకల్ లీడర్స్ ఉంటారు. అదే చెప్తున్నాను కదా, నేను అనేది ఏంటి, నాకు ఈరోజు కాదు గత అనేక ఉద్యమాల అనుభవం ఏమిటి అంటే, రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, పవర్లోకి వచ్చినాక వేరే తీరుకుంటారు. అదే మరి ప్రజలు ఎవరిని నమ్మాలి? మా ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు ప్రజలే తమ సమస్యలు తమే పరిష్కరించుకునే దిశగా వెళ్ళాలి. కోర్టు ఏం చెప్పి వ్యాఖ్యానించింది మీ అంశం పైన? కోర్టు చెప్పిన మాట ఏమిటి? ఏమన్నా కోర్టు లేదు, కోర్టు మాకు స్టే ఆర్డర్లు ఇచ్చారు కదా. ఎందుకంటే భూసేకరణ అనేది చట్టబద్ధంగా జరగలేదు. ఎందుకంటే భూసేకరణలో మీరు రైతుల అభ్యంతరాలను వినాలి, ఆ ప్రక్రియే జరగలేదు. అసలు ప్రాజెక్ట్ రిపోర్టే ఇయ్యలే. ఈ రోజు వరకు మేము ఏ ప్రాజెక్ట్, ఆ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ రిపోర్టు చూడలే, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చూడలే. చట్టం ఏం చెప్తుంది? మీకు తెలుగులో స్వచ్ఛంగా దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఇచ్చి మీరు చదువుకొని ఇది ప్రజా ప్రయోజనం అవునా కాదా అది మేము నిర్ణయించుకొని, మేము దానికే మా భూమి ఇవ్వాలా వద్దా అనేది మేము నిర్ణయించుకోవాలి. ఎవరు? రైతులు. ఆ ప్రక్రియనే జరగలేదు కదా, గతంలో జరగలే, ఇప్పుడు జరగలే. మరి మీరు ఇప్పుడు వేరే తీరుగా నేను మంచి పాలన తీసుకొస్తామన్నప్పుడు కనీసం మీరు ఒక రాజ్యాంగం మీరు తెచ్చిన చట్ట ప్రకారమే 2013 చట్టం ఫస్ట్ అది తీసుకురావాలి కదా, అది కూడా తీసుకురాలే. పోనీ మీరు చెప్పిన చట్ట ప్రకారమే ఇవన్నీ చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు? ఫ్యూచర్ సిటీ అని నోటి మాటగా చెప్తున్నారు, జీవోలు తీసుకొచ్చేస్తున్నారు, అథారిటీ అంటున్నారు. మరి 56 గ్రామాలు పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ ఏంటి? మీరు అంటే గ్రామాల ప్రజలతో 56 గ్రామాల వాళ్ళ అభిప్రాయం అంతా వ్యతిరేకతనే ఉందా, లేకపోతే కనుక? అది నాకు ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 5-6 గ్రామాలతోటే నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నేను కూడా అక్కడ ఒక రైతుని, నేను అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాను. మరి మీరు మా ఊరిని, నా గ్రామాన్ని మీరు సిటీలోకి మార్చేటప్పుడు మీరు మమ్మల్ని అడిగారా? మీకు సమ్మతమేనా? ఇది నేను అడుగుతున్నది. ఒక ప్రాసెస్, ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ అనేది ఉంది కదా, అది మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు?